తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి పార్టీ చెందిన అగ్రనేత తన్నీర్ హరీష్ రావు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. బీఆర్ఎస్కు వెన్నెముకగా ఉన్న అగ్రనేతల్లో హరీష్ రావు ముందంజలో ఉంటారనడం ఇక్కడ అతిశయోక్తి కాదు. ఈ క్రమంలోనే ఒకవైపు రాజకీయ కార్యకలాపాల్లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మరోవైపు సేవా కార్యక్రమాలను కూడా తీర్చిదిద్దుతూనే ఆయన సిద్దిపేటను భారత రాష్ట్ర సమితి పార్టీకి కంచుకోటగా తీర్చిదిద్దారు. సమీప భవిష్యత్తులో కూడా హరీష్ రావును ఓడించే సత్తా సిద్దిపేటలో ఎవరికీ లేదనే నానుడి ఇప్పటికే సర్వత్రా చర్చనీయాంశం కూడా అయింది. ఈ క్రమంలోనే ఆయన సిద్దిపేట నియోజకవర్గ ప్రజల్ని కూడా ఆయన తన తోబుట్టువులుగా భావిస్తూ ఉంటారు. తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం సిద్దిపేటలో ఉన్న తన ఇంటిని కుదవబెట్టి అక్కడ ఒక మెడికల్ పీజీలో సీట్ సంపాదించిన మమత అనే విద్యార్థినికి దాదాపు 20 లక్షల రూపాయలు ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించడం ద్వారా మానవ ఉదయాన్ని చాటుకోవడం జరిగింది. ముఖ్యంగా గతంలో కూడా ఎంబీబీఎస్ చదివిన సందర్భంలో కూడా మమత ఇదే అమ్మాయికి ఎంబీబీఎస్ ఫీజును కూడా హరీష్ రావు చెల్లించడం కూడా జరిగింది. అయితే ఈ నెల ముఖ్యంగా డిసెంబర్ 18వ తేదీ చివరి తేదీ కావడంతో ఎక్కడ కూడా ఆర్థిక వెసులుబాటు లేని సమయంలో మమత అనే విద్యార్థిని బీద పరిస్థితి హరీష్ రావు దృష్టికి రావడంతో ఆయన వెంటనే చొరవ చూపడం జరిగింది. ముఖ్యంగా బ్యాంకు వాళ్ళు సిద్దిపేటలో లేదా ఎవరైనా షూరిటీ ఇస్తే తాకట్టు పెట్టిన పక్షంలో 20 లక్షలకు పైగా ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ చేసేది కూడా ముందుకు రావడం జరిగింది. అయితే అలాంటి పరిస్థితి కూడా సదరు మమత అనే అమ్మాయికి లేకపోవడంతో కొంక రామచంద్రం అనే సిద్దిపేటకు చెందిన పెద్ద కూతురు మమత, ఆమెకు అలాంటి వెసులు ఆ కుటుంబం చాలా పేద వాళ్ళు కావడంతో ఆ పరిస్థితి లేకపోయిన నేపథ్యంలో హరీష్ రావు ముందుకు వచ్చి తన సిద్దిపేట ఇంటిని బ్యాంకు తనఖా పెట్టి మరీ ఎడ్యుకేషన్ లోన్స్ ఇప్పించడం విశేషం. అయితే దీనికి సంబంధించి అదే ఇంటిలో మరొక రామచంద్రం కుమార్తెకు కూడా ఇదే విధంగా ఆయన ఆర్థిక సాయం చేయడం జరిగింది. తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. తన్నీరు హరీష్ రావు తన మానవతా హృదయాన్ని చాటుకోవడం ద్వారా ఒక పేద విద్యార్థినికి విద్య చదువు సంబంధించి భూరి విరాళదాతగా వితరణశీలిగా నిలిచారనే ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఎండీలో మెడిసిన్లో సీట్ సంపాదించిన మమత తండ్రి రామచంద్రం మాట్లాడుతూ తమకు మాజీ మంత్రి హరీష్ రావు దేవుడు లాంటి వాడని ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. తమకు మెడిసిన్ చదివేంత ఆర్థిక స్థోమత ఏమాత్రం లేదని, మమతకు ఎంబీబీఎస్ సీటు సందర్భంగా కూడా ఆర్థిక సాయాన్ని ఫీజు రూపంలో అందించిన హరీష్ రావుకు కృతజ్ఞతలు చెప్పారు. తాజాగా పీజీలో కూడా సీట్ రావడంతో తాము దిక్కుదోచని స్థితిలో ఉన్న సందర్భంలో హరీష్ రావు చొరవ చూపి బ్యాంకుకు తన ఇంటి కాగితాలు తనఖా పెట్టి ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించడం అనేది చాలా జీవితాంతం రుణపడి ఉంటామని కూడా రామచంద్రం ప్రకటించడం జరిగింది. వాస్తవానికి పీజీ సీటుకు అంటే ఎండీ సీటుకు మమత అనే విద్యార్థినికి సంవత్సరానికి 7.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన 3 సంవత్సరాల పాటు చదవాల్సిన ఈ కోర్సుకు 22,50,000 కట్టాల్సి ఉంటుంది. అయితే ఈ క్రమంలోనే తన ఎడ్యుకేషన్ లోన్ ద్వారా 20 లక్షల వరకు హరీష్ రావు ఇప్పించడం జరిగింది. మరోవైపు ఇతరత్ర ఖర్చుల కోసం ఆయన ₹1,00,000 కూడా తన సొంత అమౌంట్ కూడా రామచంద్రం కుమార్తె మమతకు ఇవ్వడం మరొక విశేషం. అయితే ఈ రామచంద్రం కుటుంబం టోటల్గా బీద కుటుంబమే కాకుండా 3 అమ్మాయిలు కూడా అత్యంత విద్యాపరంగా ప్రతిభావంతులు కావడంతో వారిని ప్రోత్సహించాలని హరీష్ రావు నిర్ణయించారు. ఈ క్రమంలోనే 3 అమ్మాయిలకు కూడా మెడిసిన్ సీటుకు సంబంధించి తన్నీరు హరీష్ రావు చొరవ చూపే కాకుండా ఫీజు చెల్లించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ కల్పించడం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేటలో కూడా అత్యంత చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ తన చేతనైనంత ఎడ్యుకేషన్ సంబంధించి హెల్ప్ చేయడానికి తాను
ఎంతవరకైనా ముందుకు వెళ్తారని ప్రకటించారు. ఇది తన సేవా కార్యక్రమంలో భాగంగా ఆయన అభివర్ణించడం కూడా జరిగింది. ఇలాంటి విషయంలో ముఖ్యంగా రామచంద్రంతో పాటు అతని సతీమణి కూడా స్పందించడం జరిగింది. తమ ఇంటికి ఒక దీపంలాగా తన్ని రాజేష్ రావు నిలబడడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని కూడా ఈ సందర్భంగా రామచంద్రరావు చెప్పారు. ఈ క్రమంలోనే ఒక్క భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన నేతలు శ్రేణులతో పాటు అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు భారతీయ జనతా పార్టీ శ్రేణులు మరియు స్వచ్ఛంద సంస్థల వాళ్ళు కూడా ఈ సందర్భంగా తన్నీరు హరీష్ రావుకు ప్రత్యేకంగా కలిసి కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా తెలపడం జరిగింది.